అసెంబ్లీలో ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ చేసిన అవినీతి ఆరోపణలను మంగళవారం జడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి ఖండించారు. మంగళవారం మీడియా సమావేశంలో జడ్పీటీసీ మాట్లాడుతూ ఎమ్మెల్యే అసెంబ్లీలో నిరాధార ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని, కలువాయిలో తన కుటుంబ సభ్యుల పేరిట అక్రమంగా 1 సెంటు భూమి ఉన్నా తాను జడ్పీటీసీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని తెలిపారు. 40 ఏళ్లుగా రాజకీయం చేస్తుంటే ఒక అవినీతి మరక కూడా తనకు లేదని, అలాంటిది కలువాయి మండలంలో 1000 ఎకరాల భూ కుంభకోణం జరిగిందని, ఎకరాకు ₹1,00,000 లెక్కన 10 కోట్లు వసూలు చేసినట్లు తన పేరు ప్రస్తావిస్తూ అసెంబ్లీలో మాట్లాడటం పట్ల జడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ కలువాయిలో భూ కుంభకోణం జరిగింది, దాని మీద సిఐడి ఎంక్వైరీ చేయాలా అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, దాన్ని స్వాగతిస్తున్నాము. ముందుగా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ కూడా కలువాయి మండలం 1 సెంటు పొలం ఆక్రమించి కానీ చేసి కానీ దానికి ఎక్కడ ఈరోజే నేను రాజీనామా చేశాను. నిరూపిస్తాను. అనిల్ కుమార్ ఎక్కడైనా నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ 1 సెంటు పొలం 40 సంవత్సరాల నుంచి కలువాయిలో రాజకీయం చేస్తుంది. 44 సంవత్సరాలు ఒక అంకణం స్థలమైనా కూడా రోడ్ సైడ్ ఆక్రమించింది. ఎవరైనా మేము కానీ మా కుటుంబ సభ్యులు మేము దేనికైనా. అదేవిధంగా ఇంకొక ఆరోపణ చేశారు. సుమారు 10 కోట్ల 100 కోట్ల 10 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి ఎకరాకు ₹1,00,000 తీసుకున్నాను. ఒక్కడి దగ్గర నుంచి ఒక్క నయా పైసా తీసుకోలేదని చెప్పి నేను ఏ గుడికైనా వచ్చి ప్రమాణం చేశాను. కలువాయి నుంచి కానీ కాకుండా ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేశాను చెప్పాను. దాంట్లో మాత్రం ఎటువంటి బేసిస్ ఉండదు. నేను ఎవరి దగ్గరైనా ₹1 ఒక ఎర్నయ పైసా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నేను తీసుకున్నాను దాఖలాలు. అదేవిధంగా 2008 నుంచి దాస్ ఎంఆర్ఓ ఉన్నది. అప్పటి నుంచి మన కలువాయి మండలంలో ఈ విధమైన రెవెన్యూ రికార్డ్స్ ట్యాంపరింగ్ చేయడం కానీ, రెవెన్యూ రికార్డ్స్లో ఇల్లీగల్ ఇది జరగడం కానీ జరిగింది. 2008 నుంచి చేస్తే ఇంకా అనేక విషయాలు బయటపడితే దాస్ ఇచ్చిన పట్టాలు ఎన్ని ఉన్నాయో ఆయన చనిపోయారు. ఎంఆర్ఓ పనిచేసి ఆ విషయాలన్నీ కూడా బయటకు రావాలా, ఎంక్వైరీ జరగాల. మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. మూడోది తరువాత విషయం వచ్చేసి 107 ఎకరాలు కలువాయి మండలం కలువాయి చెరువు బినామీ పేరుతో పెట్టుకుని 100 మందికి పట్టాలు తయారు చేసింది. నేను హైకోర్టుకి పోయి అనిల్ కుమార్ రెడ్డి అనేవాడు హైకోర్టుకి పోయి ఆడిన దాఖలాలు ఉన్నాయి. దాని రిట్పిటిషన్ నెంబర్ కూడా మీకు చెప్తాను. రిట్పిటిషన్ నెంబరు 1677 2019. 2019లో మేము కోర్టుకు పోయి మేము ఆపినాం పట్టాలు కూడా. చెరువు ఫారం పోతుంది. చెరువు ఆనుకొని ఉండే తెప్పనిచ్చినారు పట్టాలు తెలుగుదేశం గవర్నమెంట్లో. అదేవిధంగా మొన్న మీరు చూశారు, మీ విలేకరులందరికీ కూడా తెలుసు, తెలుగు రాయపురంలో 125 ఎకరాలు రాజుపురం కుక్లీన్ తెచ్చి పెట్టి చేస్తే ఆగింది మేము మా పార్టీ వారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అనేదానికి కూడా మనం ఆలోచించుకోవాల్సి ఉంది. మొన్న శాండ్ ఇల్లీగల్గా శాండ్ జరుగుతూ ఉంది కలువాయి మండలం. ఇల్లీగల్గా శాండ్ జరుగుతుంది. మా నాయకుడు రామ్కుమార్ రెడ్డి గారు రావడం, మేము ఆయనతో కూడా పోవటం, తెలుగు రాయపురం పోవటం, మీరందరూ కూడా రావడం జరిగింది. ఈ ఇల్లీగల్ శాండ్ జరుగుతుంది అని మేము మాట్లాడము. మా మీద ఏ విధంగా బొర్రు చల్లాలా అని చెప్పి ఇది ఒకటి ఎత్తుకొని వచ్చారు. 1000 ఎకరాల కుంభకోణం 10 కోట్లు అని చెప్పి వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలా. అదేవిధంగా తెలుగు రాయపురం దగ్గర ఇసుకరెచ్చి మీద కూడా సిఐడి ఎంక్వైరీ చేయండి. అదేవిధంగా మోహన్పల్లిలో ఏ విధంగా కలవట్లు కూరుకుని వాటి మీద ఎంక్వైరీ చేయండి. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే మీగా నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతుంది, మీ ముందే పోతుంది. కలెక్టర్ గారు వస్తే అసలు, ఎమ్మెల్యే గారు వస్తే అసలు ట్రిప్పర్లు పైకి కిందకి ఓవర్లోడ్ 60 టన్నులు వేసుకొని పోతుంది ఇసుక. వాటిని ఆపుతామని చెప్పి మా మీద బురద తల్లి మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని లోపల ఉద్దేశంతో ఈ దుర్మార్గమైన ఇది ఈరోజు కలువాయి మండలంలో తేవడం జరిగింది. అది నా పేరు, నేరుగా నా పేరు ప్రస్తావించడం గౌరవ శాసనసభ్యులకి ఇది తగదు. నాయ బ్రాహ్మణ కాలనీ విషయం. నాయ బ్రాహ్మణ కాలనీలో
ఎటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరగకూడదని చెప్పి పంచాయతీలో తీర్మానం చేసింది అనిల్ కుమార్ రెడ్డి 2019లో గవర్నమెంట్ వచ్చినాక. అదేవిధంగా జిల్లా పరిషత్లో మాట్లాడింది నేను, అనిల్ కుమార్ రెడ్డి. ఇల్లీగల్గా జరుగుతున్నాయి, ఇవన్నీ ఆపండి, ఆ లేఅవుట్ తేండి, ఆ లేఅవుట్ ఎవరికి ఇచ్చుంటారు, ఏం చేయండి దీన్ని అని చెప్పి నేను జిల్లా పరిషత్లో మాట్లాడి. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మేమే చేయాలనుకుంటే కొలువాయిలో మేమే బయట పెట్టాం కదా. గత ప్రభుత్వ హయాంలోనే ఎంఆర్ఓ గారు చేసిన దానికి ఆమె మీద యాక్షన్ తీసుకోవటం జరిగింది. అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది, యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఇల్లీగల్గా చేసి ఉంటారో వాళ్ళ పట్టాలు కూడా రద్దు చేయడం జరిగింది. దీనికి రాజకీయ మూడు పెట్టి అనిల్ కుమార్ రెడ్డిని ఏ విధంగానైనా ఇది చేయాలా, అబాస్పాలు చేయాలా అని అనుకుంటే కుదరదు. కొలువాయి మండలం ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టేదానికి మెయిన్ కారణం ఏంటంటే కొలువాయి మండలం ప్రజలకు నేను సమాధానం చెప్పుకునే పరిస్థితి ఏ రోజు కూడా కాను, తలదించుకునే పరిస్థితి ఏ రోజు కూడా కాను. కానీ బయట వాళ్ళు అడుగుతుంటారు, మీ పేరు అసెంబ్లీలో వచ్చింది, మీ పేరు అసెంబ్లీలో వచ్చింది అని వాళ్ళ కోసంగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. ఇది అంతా కూడా వాళ్ళు చేసే దందాను ఏ విధంగా అయినా సాగించాలనే దానికోసంగా ఈరోజు చేస్తారు. అదేవిధంగా తెలుగురాయపురం హైవేలో పోయే పొలం అచ్చి పెంచిలే దగ్గర ఎవరు కొన్నారు అసైన్మెంట్ పొలం 9 ఎకరాలు? ఎవరు కొన్నారు 9 ఎకరాల పొలం? తీండి బయటికి. ఈరోజు నాయ బ్రాహ్మణ కాలనీలో వేసే లేఅవుట్లన్నిటికీ వాటన్నిటికీ ఎక్కడ వచ్చిన పట్టాలు అవన్నీ తీండి. మేము ఆపాము ఆ రోజు. కొలువాయి బస్టాండ్లో పిల్లకాయలు నిలబడేదానికి వీలు లేకుండా ఉంటే ఆ రోజు నేను కొలువాయి బస్టాండ్లో ఆక్రమణ తొలగిస్తే ఈరోజు అన్నీ కూడా కట్టడం జరిగింది. మళ్ళా గౌరవ శాసనసభ్యులు వచ్చి ఒక షాప్కి చేయడం జరిగింది, ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేసిన దాన్ని. అవన్నీ కూడా కోర్టు కొట్టేయమని ఇచ్చింది. వాటికి కూడా వచ్చి ఇల్లీగల్గా కట్టించి చేసింది ఈ గవర్నమెంట్లో. ఎక్కడ మేమైతే దీన్నైతే స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా నిజాలు దాచాల్సిందే. నేను చెప్తున్నాను కదా, 2008 నుంచి దాస్ ఎంఆర్ఓ కొలువాయిలో పనిచేసిపోయిన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా జరిగినవన్నీ కూడా ఈ రోజు వరకు ఇప్పుడు జరిగేటివి కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు అనుకుంటున్నారేమో, ఇప్పుడు జరిగేటివి కూడా మాకు తెలుసు. అన్ని విషయాల మీద కూడా తీస్తున్నాము, అన్నీ తీస్తాము, పెడతాము. రేపు అప్రాప్రియేట్ టైంలో ఎక్కడ స్పందించాలో అక్కడ స్పందిస్తాం. ఈ ఇల్లీగల్ ఎక్కడెక్కడ జరుగుతుందో అన్నిటి మీద కూడా ఖచ్చితంగా స్పందిస్తాం. ఇసుక అయితే ఆపేదాకా పోరాటం చేస్తాం. మా నాయకుడు అదే చెప్పాడు, మేము అదే దాని మీద ఉన్నాము. దీనికి భయపడి వాళ్ళు మా మీద కేసులు పెడతారనో ఇంకోటి చేస్తారనో భయపడే ప్రసక్తే లేదు. వాళ్ళ విధానమే అది. వాళ్ళు చేసేదానికి పునరుద్ధరించే కార్యక్రమమే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా హై స్కూల్ గేట్ దగ్గర ఉండే చికెన్ ఎన్నిసార్లు మాట్లాడి ఉంటానో నేను జిల్లా పరిషత్లో. అదేవిధంగా గేట్ పక్కన ఆర్చి కడతామని చెప్పి మా అన్న నర్సారెడ్డి గారు ఆర్చికి డబ్బులు ఇస్తాను, ఆర్చి కట్టండి అని అంటే ఆ పక్కన కొట్టు తెలిసిన మన ఊర్లో కూడా లేడు. అతను 4 కొట్టు కట్టి ఉండడు. ఒక కొట్టి వయప్ప అని అంటే అతను నా మీద కేసు పెట్టాడు. ఆక్రమణ తొలగించాలనుకునేవాడిని నేను. ఆక్రమించే వాళ్ళు తొలగించమని ఆక్రమణలని ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే మీకు తెలీదా? ఆక్రమణ తొలగించేదానికి ఆ రోజు కనీసం పిల్లకాయలు స్కూల్ నిలబడేదానికి కూడా అవకాశం లేకుండా నేను ఆ ముందు అన్న తొలగించి స్తంభాలన్నీ తొలగించి బస్సు తిరిగేదానికి కూడా అవకాశం లేదు ఆ రోజు. ఆడ శాసనసభలో కొలువాయి మండలంలో ఆక్రమణలు జరిగినాయి. పట్టాదారుకు 2 ఎకరాల పొలాలు 10 కోట్ల డబ్బులు తీసుకొని చేసినారని. అసలు 10 కోట్ల డబ్బులు ఎట్టిస్తారు? మీ ఊరి కాడైనా డబ్బులు తీసుకున్నట్టుగా అనిల్ కుమార్ దాఖలా ఉన్నాయా? ₹1 తీసుకోవాలి. ఒక మేజిస్ట్రేట్ ఎవరు ఎంఆర్ఓ అంటే మండల మేజిస్ట్రేట్, ఆమెకి మేము పోయి ఆమెకి మేము చెప్తే చేస్తుంది. ఆమె ఇప్పుడు 3 తరాలు సస్పెండ్ అయ్యింది. మేము ఆ విషయం కనుక్కొనే
మేము గత ఎమ్మెల్యే రామనారెడ్డి గారికి చెప్తేనే ఆమె మేము మార్పించింది. ఆమె ఇట్లా చేస్తుంది ఇల్లీగల్గాను అందరినీ చెప్పి. కనీసం మాకు అసలు సంబంధాలే లేవు, మేము డబ్బులు తీసుకొని చేసినాం అనేది ఏంటి. ఒక్క విషయం చెప్తున్నాను నేను, కలుబాయిలో కనీసం 40 సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం. 2 మాటలు మా మామూలు ప్రెసిడెంట్, మా అన్న ఒక ప్రెసిడెంట్ 7 ఏళ్ళు, మళ్ళీ మా ఇద్దరు ప్రెసిడెంట్లు మా పక్కనే ఉండరు. కనీసం ఒక బొంకైనా సరే ఎక్కడైనా మేము ఆక్యుపై చేసినట్టు గుర్తిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం. ఒక బొంకు, కనీసం ఒక బొంకైనా మేము ఎవరైనా ఆక్యుపై చేసామా మా సొంతంగా ఎక్కడికైనా చూడాలి. కనీసం ఒక ఎకరా కాదు, ఒక చుంటైన పొలం ఇంతమందికి పట్టాలు తీసుకున్నాడు అనిల్ కుమార్ ఇచ్చినాడు అంటుంది కదా. ఏ ఊర్లైనా కలువాయి మండలం ఏ ఊర్లైనా ఒక ఎకరా పొలం ఉంది, 100 ఎకరాలు ఉంది ఒక రత్నకైతే. దాని గురించి కూడా ఆలోచన లేదు. ఏమో ఊరు ప్రకారం వాళ్ళు చేర్చుకుంటున్నారు. కానీ మా జోలికి అసలు మేమనే తప్పు ఎప్పుడు కూడా చెడ్డ అనే డబ్బుకి ఆశించే ప్రసక్తే లేదు. ఆ రోజు జిల్లా పరిషత్తులో నా ఓటు కోసం ఎంతమంది మాకు వచ్చిన ఆఫర్లు పెట్టినా కూడా మేము పోలా. పార్టీ మారమని చెప్పి మేము కూడా చెప్పిన పార్టీ మారమని, కానీ మారలేం. మేము డబ్బులు కాచిపడే వాళ్ళం అయితే ఎప్పుడు రాజకీయం చేయలేము. ఈ రోజు కూడా ఉత్త సభ్యులతో రాజకీయం చేస్తున్నామంటే ఆయన మీద అనిల్ కుమార్ రెడ్డి గౌరవంతో ప్రతి ఒక్కరు ప్రజలకు పనిచేసి పెడతారు. అంతేగాని ఇలాంటి ఆరోపణలు అనేది చేయడం అనేది తగదు, మంచిది కాదు అని నేను మనవి చేసుకుంటున్నాను. సిబిఐకి ఇచ్చేయమండి ఎంక్వైరీకి, ఇబ్బంది ఏముంది, దానికి తప్పులేదు. ఇప్పుడు పొలం ఎక్కడికి పోదు కదా, పొలం ఎక్కడికి పోయే సమస్య లేదు. మీ పొలం మేము తీసుకోలేము, నా పొలం మీరు తీసుకోలేరు. మా టైంలో మా పేరుతో ఏదైనా ఉన్నా లేకపోతే మా బంధువుల పేరుతో ఉన్నా కానీ దేనికైనా సిద్ధం. మేము పొలాలు అనేది స్టాండర్డ్ కొంటే ఎక్కడైనా పొలాలు అనేది మారదు. ఎవరైనా డబ్బులు ఇచ్చినట్టు కానీ ప్రూఫ్ చేసినా ఏదైనా సరే ఫలానా రోజు మేము ఇప్పుడు అనిల్ కుమార్కి 1 లక్ష ఇచ్చినాము, 2 లక్షలు ఇచ్చి మా పేరుతో మార్పించుకున్నామని ఎవరైనా సిద్ధంగా వచ్చి బహిరంగ చెప్పను. దానికి ఏ ఇచ్చి చేసినా కూడా మేము పెడతాం. కానీ ఇది మా ఉత్తది నిందలేయడం అనేది మంచి పని కాదు. కానీ ఆయన ఎంక్వైరీ చేసి మొత్తం ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది నాయ బ్రాహ్మణ కాలనీలో ఇన్ని చేతులు మారుతుండేవో అది ఎట్ట అర్థం అవుతుందో అర్థం కాదు, తెలిసిన విషయమే కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చి. చేయండి, ఊరు పేరుతో తప్పు ఉంటే వాళ్ళని పట్టుకొని అసలు ఈజీ కదా. ఇప్పుడు మా పేరుతో కానీ తీసుకోవడం అనేది దాన్ని ఈజీ కదా. పట్టాలు చేర్చుకుని యూత్ గవర్నమెంట్ పొలం కానీ యూత్ లేబర్ పొలం అయినా కూడా మేము చేర్చుకొని ఉంటే ఎస్సీలు ఎస్టీలు యూత్ అయినా సరే 1 ఎకరా కాదు కదా, 5 చుంట్లైనా మా పేరుతో కానీ ఉంటే తీసేసుకోండి. దానికి మేము వాళ్ళు ఏ కేసు పెట్టినా కూడా మేము భరిస్తాము. కానీ ఇది పద్ధతి కాదు. ఒక చదవటం అనేది నిందలటం అనేది. ఎంక్వైరీ చేసి సిబిఐ కాదు సిఐడి కాదు ఏదైనా ఎంక్వైరీ చేసుకోమని, ఇబ్బంది ఏం లేదు.